Hi cuties, welcome back to my YouTube channel. రోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ బర్త్డే వ్లాగ్ లో నేను లాస్ట్ లో గిఫ్ట్స్ అన్ని కనిపెట్టడం జరిగింది కదా, సో అవి అన్బాక్స్ చేయడానికి ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి మీకు కూడా తెలియాలి కదా నాకు ఏమేమి వచ్చాయో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ముందు వీడియోస్ కూడా చూడడం మర్చిపోకండి అండ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో గైస్. సో ఈ రోజు నా హెయిర్ స్టైల్ అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మనము తొందరగా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇది ఎక్కువ డ్యూరేషన్ వస్తుందో తక్కువ డ్యూరేషన్ వస్తుందో అది మాత్రం నాకు తెలియదు. ఎంతవరకు వస్తే అంతవరకే చేసి పెడతాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చిన్న దాని నుంచి స్టార్ట్ చేద్దామా లేదంటే పెద్ద దాని నుంచి స్టార్ట్ చేద్దామా? ఒక నిమిషం ఆలోచిద్దాం. సో ఒకసారి గిఫ్ట్స్ చూపిస్తాను అదండి. సో ఫస్ట్ చిన్న దాని నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు లెట్స్ ఓపెన్. రితును లోపలికి వెళ్ళిపోయి అసలు మాట వినిపిస్తుంది. సో చిన్న గిఫ్ట్ అయితే ఇది కాబట్టి, అండ్ ఏమేమి గిఫ్ట్స్ ఎవరెవరు ఇచ్చారో నాకు తెలియదు కాబట్టి అందుకే మా అక్కని పక్కనే ఉంచుకున్నాను నేను. సో ఆమె చెప్తా ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో అని చెప్పి. సో ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దాం. చిన్నది పెద్ద గిఫ్ట్ అంటూ ఏం లేదు, బట్ సైజ్ లో చిన్నది ఉన్నది అట్లా ఓపెన్ చేద్దాం అన్నట్టు. మీరు మొన్న ప్యాకింగ్ చేయించుకొని పోయారా జిరాక్స్ అని చెప్పారు. నేను నార్మల్ గా నేను జస్ట్ ఫామ్ హౌస్ అనుకుంటున్నారు అనేది ఉండే కానీ గిఫ్ట్స్ తీసుకున్నారని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అదే మరి మీకున్న ప్లానింగ్ కదా కిందనే ఉండే, నాకేం తెలుసు మీరు వస్తారు. మరి వాటి లేట్ అవుతుందని చెప్పాడు, మరి ఏం చెప్పాలి? చూడండి, ఈ చిన్ను, ఐషు అండ్ రితు వీళ్ళు ముగ్గురు వేసుకొని కొని ఇచ్చారంట. చాలా బాగుంది. ఓపెన్ చేయనా? అఫ్ కోర్స్ అమ్మాయిలే చేస్తారు కదా సెలెక్ట్, వాడికి ఏం తెలుస్తుంది అమ్మాయిలు. బాగుంది. ఇప్పుడు వాడను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అనుకుంటా. సో నెక్స్ట్ వన్, మా అక్క గిఫ్ట్ ఎందుకు తీసుకుంటది అంటే నేను వేసుకోవడానికి కాదు, ఆమె కూడా పనికి వచ్చేటట్టు ఆమె తీసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ వన్ ఇది ఓపెన్ చేద్దాం మనం. అన్ని బ్లూనే, కానీ ఈ బ్లూ నా డ్రెస్ బ్లూ మాత్రం కరెక్ట్ కాదు కలర్. ఏదో ఆ కలర్ ఇంకా దొరకదు కాబట్టి ఈ కలర్ బ్లూ తెప్పించుకొని తీసుకొని వచ్చారు. Yeah. Hey! Superb man. What's this? It's earrings. Yeah, it's earrings. Yeah. This is one. This is second one. And this is third one. Dilo photos vastaya? Last. Kan maksudnya ba? ఇదేమో ఉంది కదా ఇక్కడ చూద్దామా. ఇది తిప్పాలంటే ఎట్లా? ఓకే, అదే వీళ్ళకి కూడా చూపిస్తామే. ఓకే, అందరు ఇచ్చారంట, వీళ్ళ పేర్లు చెప్పట్లేదు కానీ అందరు ముగ్గురు కలిసి ఇచ్చారంట. అది ముఖ్యం కదా మన గిఫ్ట్ లో వచ్చింది, కానీ గిఫ్ట్ లో ఇచ్చేదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫామ్ హౌస్ అంటే ఇంకా వాళ్ళు ఎట్లయినా నేను ప్రమోషన్ కి తీసుకుంటారని అనుకోలేదు కానీ బాగానే బుక్ చేసి మస్తున్నాయి క్యూట్ గా. ఇంకా మా అక్క మొన్నటి నుంచి సాగు కొడుతుంది, ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు అన్బాక్సింగ్ అని చెప్పి. నేను వీడియోలో ఎడిట్ చేసి స్టోరేజ్ క్లీన్ చేసుకొని అప్పుడు చేద్దామని ఆగాను. గిఫ్ట్ దిస్ వన్.
పట్టుకో. నాకు అర్థమైతే లేదంటే ప్రతిసారి ఎవరెవరని అడుగుతున్నా. నేను ఎప్పటి నుంచో ఇది అడుగుతున్నా అనమాట ఇట్లాంటిది. ఇట్స్ సో గుడ్. ఇప్పుడు వేసుకుందాం అనుకుంటే మళ్ళీ నాకు కొత్తవి తీసుకున్నప్పుడు ఇది అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడు వేసుకోబుద్ది కాదు, ఇప్పుడు దాచి పెట్టుకోబుద్ది అవుతుంది. వేసుకోవాలి కదా, మళ్ళీ ఖరాబ్ అయిపోతే మళ్ళీ అది అని చెప్పి అట్లా అనిపిస్తుందా? నాకే అనిపిస్తుందా? అంటే నేను తేడానా, మీరు అందరు కూడా నాలానే తేడానా అని ఆలోచిస్తారు. నెక్స్ట్ వన్. మరి ఎందుకు తీసుకున్నావు? నీకోసం తీసుకున్నావు కదా. నేను వేసుకుంటా. ఇయ్యా ఇయ్యనే నీకు ఇయ్యా. అది ఎంత బాగుంది. ఓడే చెప్పింది వేసుకున్నాను. వాచ్ వేసుకోలేదు అసలు. ఆగు పుష్ అంట. అరే చాలా బాగుంది, వేసుకుంటానే. ఇదైతే అసలు ఇట్స్ సో క్యూట్ కదా. అయ్యో నా గోరు ఊసిపోయింది. చాలా బాగుంది. వద్దు వద్దు, ఖరాబ్ అయిపోతుంది. వద్దు వద్దు. ఆహా. సో నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వన్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగుందా? టీవీలోనే పెట్టాను, అంత ఫీల్ కాకండి. కామెంట్ చేయండి ఎలా ఉంది. నాకు ఫస్ట్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. చూసారా? అదే ముందే నాకు చిన్న ఫోన్ చేసి చెప్పాడు అనమాట, దాంట్లో ఒక రింగ్ ఉంది తీసుకో అని. చాలా బాగుంది. దిస్ బ్రేస్లెట్, దిస్ ఇస్ రింగ్. పింక్ స్టోన్ వచ్చింది దీనిలో, దాంట్లో కూడా వచ్చింది. మస్తుంది. సేమ్ ఎంగేజ్మెంట్ రింగ్ లెక్క ఉంది కదా. బ్రేస్లెట్ కూడా పింక్ వచ్చింది, చాలా బాగుంది. కానీ కనిపిస్తుందా? అరే సంతోషపడుతున్నా బ్రో, సంతోషపడడానికి కూడా హక్కు లేదా నాకు? సో లాస్ట్ 3 గిఫ్ట్స్ ఉన్నాయి, అండ్ దే ఆర్ సో ఇది ఓపెన్ చేస్తాను ఫస్ట్. నా బర్త్డే అవుట్ఫిట్స్ ఏవైతే వేసుకున్నానో, ఒకటి మెయిన్ డ్రెస్ ఏదైతే ఉందో బ్లూ కలర్ది, అది నేను రాణిగంజ్ లో తీసుకున్నాను. అండ్ మీరు షాపింగ్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకొక డ్రెస్, పింక్ కలర్ డ్రెస్, అదైతే చాలా బాగుంది. అది మా మమ్మీ నాకు మింత్రాలోనా ఆర్డర్ పెట్టా, మింత్రాలో ఆర్డర్ పెట్టింది. మీరు కూడా అలాంటి డ్రెస్ కావాలంటే మీరు మింత్రాలో బుక్ చేసుకోండి. సో ఇది ఓపెన్ చేసేసాను నేను. ఇది షర్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ కలర్ తీసుకుందాం అని చెప్పి. శరణ్య నన్ను అడిగింది అనమాట, మీ దగ్గర ఉందా అని చెప్పి. నేను అన్నా లేదు నా దగ్గర లేదు అంటే, అప్పుడు డౌట్ వచ్చింది అనమాట తీసుకుంటుందని. కానీ ముందే ఆర్డర్ పెట్టిందని నాకు తెలియదు. సో యా, షర్ట్ నేను వేసుకొని వీడియోస్ చేస్తాను చూడండి. కానీ చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ మనం కొనుక్కునే బదులు మనకి కొని పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా 2 ఉన్నాయి గిఫ్ట్స్, చూసేద్దాం తొందరగా. ఈ వీడియో నాకు తెలిసి ఒక 5 to 10 minutes వస్తుందని అనుకుంటున్నాను. 2 గిఫ్ట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా ఇంకొక గిఫ్ట్ యాడ్ అయింది. అది మా మమ్మీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది. అది ఇంకా ఏం చెప్పలేక నీకు గిఫ్ట్ అని చెప్పి అలా మాట్లాడుతుంది. సో అది కూడా అన్పాక్ చేస్తాను ఇంకా మా మమ్మీ సంతోషం కోసం. యా, సో నెక్స్ట్ వన్ గెస్ట్ చేయాలి. డ్రెస్ కనిపిస్తుంది అబ్బా ఈజీగా, అయ్యో ముట్టుకుంటే అర్థమవుతుంది. ఫుల్ గైస్ అంటే నువ్వు నాకు ఇంత తెలివి ఉందని చెప్పి రిత్తుకి ఫుల్ జెలస్ గా ఆమె రియాక్షన్ లో కనిపిస్తుంది. హే ఏం డ్రెస్ ఇది? లంగా ఉన్నాయా? ఏడికెళ్ళి తీసుకోరు?
వావ్, ఐ లవ్ దిస్ కలర్. దిస్ ఇది షరారా అంట మమ్మీయా? మా మమ్మీ ఆర్డర్ పెట్టిందా మరి? వావ్, వీళ్ళు ఎప్పుడు షాపింగ్ చేస్తారు నేను లేకుండా? బానే నవ్వుతున్నావు ఏంటి? నవ్వుతుందంటే ఏదో ఉంది చెప్పు. ఓకే యా. సో ఇది ఇది మేం షాప్ లో తీసుకున్నారంట. నేను మేం కాబట్టి అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇది దుపట్ట. అండ్ నాకు అసలు ఇంత కూడా క్లూ లేకుండే. అండ్ దిస్ ఇస్ పైన టాప్, చాలా బాగుంది కలర్. అండ్ దిస్ ఇస్ బాటమ్, అండ్ దిస్ ఇస్ ది బాటమ్. యా, చాలా బాగుంది. సో ఆ షరారా నాకు మా మమ్మీ తీసుకుందంట, మా మమ్మీ కొనిచ్చింది. ఆ ఆ కలర్ ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకున్నాము, కానీ చాలా బాగుంది. ఐ లవ్ షరారాస్. అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు నేను వెస్టర్న్ కూడా వేసుకుంటాను, కానీ ట్రెడిషనల్ ఎక్కువ వేసుకుంటాను కదా. సో నాకు ట్రెడిషనల్ అంటే ఇష్టం. అంటే షరారా టైప్, పటియాలా సివా ఇలాంటివి అయితే చాలా ఇష్టం. సో అది మేము షాప్ లో తీసుకుందంట. లాస్ట్ లో ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు దాకా బుక్ చేసింది కదా, ఇప్పుడు దాకానే ఆర్డర్ వచ్చింది అనమాట. సో అది కూడా చూపియాలని అనేది కాబట్టి చూపిస్తున్నా. కార్డ్ సెట్ బుక్ చేసిందంట. యా, లెట్స్ ఓపెన్ ఇట్. This is the top, black one, and this is the bottom, palazzo type కదా ఇది. యా, సో ఇది కార్డ్ సెట్ అంట. కింద ప్యాంట్ బాగుంది కానీ పైన టాప్ ఒకటి నేను వేరే చేస్తాను. సో లాస్ట్ గిఫ్ట్ ఏదో బాగానే ఊగుతుంది కానీ లైట్ లోనే చెప్పారు మళ్ళీ నాకు. అమెజాన్ లో బుక్ చేశారా మీరు? అయితే ముందు నుంచి ప్లానింగ్ నడుస్తుండే, అయితే అప్పుడప్పుడు కాదు. పుట్టి ఫామ్ హౌస్ అయితే నా నెత్తి మీద పడేశారు. డెకరేషన్ మీరు కళ్ళు మూసినప్పుడు డెకరేషన్ ఇంకా పెద్ద వేసారేమో అని అనుకున్నాను అన్నీ, కానీ బాగుంది, క్యూట్ అండ్ సింపుల్, పింట్రెస్ట్ టైప్. అమెజాన్ లో ఆర్డర్ పెట్టారు. నేను ఫోన్ చేసినప్పుడు నాకు ఏమని చెప్పారంటే స్టేషనరీలో జిరాక్స్ తీసుకుంటున్నామని చెప్పారు. ఐషాకి అయితే పని ఏం లేకుండా ఆ రోజు నాకేం చెప్పారు అంటే ముందే చెప్పారు ఏమని, 9th రోజు పొద్దున కొంచెం పని ఉందే చూసుకొని వస్తాము, 1 గంట పని అని చెప్పన్నది. కానీ నేను నిజంగానేమో, ఎందుకంటే ఆమె చదువుకుంటుంది కదా సిఎస్సి అని చెప్పి, చాలా కష్ట హే నికాలనా. యా, సో బిత్తు తీసింది అనమాట, నేను కాదు. స్టాండ్ నాకు ఆల్రెడీ చెప్పేసారు ఇది. అంటే నేను డిక్కీలో పెట్టేటప్పుడు ఏమన్నా ఇరిగే వస్తువులు ఉన్నాయా అని అడిగినప్పుడు అప్పుడు చెప్పారు దీంట్లో లైట్ ఉంది అది. యాక్చువల్లీ నా రింగ్ లైట్ విరిగిపోయింది అనమాట. సో అందుకని ఇట్స్ స్మాల్ బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. ఇది కూడా వచ్చింది దీనికి, సేమ్ ఇలాంటిదే నా దగ్గర ముందు ఉండేది, కానీ అది బ్యాటరీలో ఏదో ప్రాబ్లం వచ్చి అది పోయింది అనమాట. ఇప్పుడు రింగ్ లైట్ ఏదైతే చూపించానో అది మా అక్క కొనిచ్చింది. అంటే నవ్వుతున్నావు, నిజమా కాదా చెప్పే, మరి నవ్వుతావేనే. షీస్ క్రేజీ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీరు గిఫ్ట్ చూసారు కదా, ఏ గిఫ్ట్ ఎక్కువ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ నాకైతే వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఇంకెలాంటి బ్లాగ్స్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా కొత్తగా ట్రై చేయడానికి చూస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. So let's get into the video. So let's get into the. సో ఈ రోజు నా హెయిర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపో. కేక్ తినడం ముఖ్యం. అండి సో మన మూవీ